ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. స్థానిక SDGS కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం NSS ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రెసిడెంట్ డ్రైవరు చంద్రమోహన్, కార్యదర్శి బైసాని రాంప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమానికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ JSVCS ప్రసాద్ గారు మరియు MBA కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ A నాగేంద్ర కుమార్ గారు అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో NSS విద్యార్థులు పాల్గొని లేపాక్షి రహదారి వెంబడి ర్యాలీ నిర్వహించారు మరియు కళాశాల ఆవరణమందు సభా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పంచప్రాణ ప్రతిజ్ఞ విద్యార్థుల చేత చేయించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వక్తులు ప్రతి విద్యార్థిని నూతనంగా ఓటరు నమోదు చేయించుకోవాలని చెప్పారు. మరియు ఓటు ప్రాధాన్యతను గురించి తెలియజేస్తూ ఓటు హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆయువు పట్టు. ప్రస్తుత పరిస్థితిలో ఓటరుకు మరింత బాధ్యత ఉంది. ఓటరు వజ్రాయుధం, ప్రజాస్వామ్య పరిపాలనకు పునాది. ఓటరు అభ్యర్థులుగాను చరిత్రలుగాను పరిగణంలోకి తీసుకొని ఓటు వేయాలి. రాష్ట్రం దేశ భవిష్యత్తు గురించి విద్యార్థులు సీరియస్గా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రతి ఓటరు ఓటు ప్రాధాన్యతను గుర్తించాలి. ఓటు హక్కు ఉంటేనే చాలదు, సక్రమంగా వినియోగించుకుంటేనే రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించుకోగలం. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ B రాజన్న, అశ్వత్ నారాయణ, ఫిజికల్ డైరెక్టర్ హేమంత్ కుమార్, NCC ఆఫీసర్ MR ఫణీంద్ర, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమంను విజయవంతం చేశారు. శుభ సందర్భంగా మన కళాశాలలో ఈరోజు ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే సమాజంలో ఈరోజు ఒక నాయకుడు ఎన్నుకోవాలంటే బలమైనటువంటి ఆయుధం ఏంటంటే మనకు ఓటు. ఈ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా మన కళాశాలలో మనము ఈరోజు నిర్వహించడం జరిగింది. దీనికి అధ్యక్షతగా మన కళాశాల డిగ్రీ JSVS ప్రసాద్ సార్ గారు, అదేవిధంగా MBA కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగేంద్ర కుమార్ సార్ గారు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మీరు ఇప్పుడున్నటువంటి ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు 18 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకొని తర్వాత వచ్చేసి ఎవరికైతే ఓటు హక్కు లేదో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మన కళాశాల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ JSVS ప్రసాద్ సార్ గారు కొన్ని విషయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసిన అధ్యాపకులకి MBA కళాశాల ప్రిన్సిపాల్ గారికి నమస్కారాలు. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం అని చెప్పనుంది. సో మనము ఓటర్ల దినోత్సవం అంటే మనము ఎన్రోల్మెంట్ చేయడమే కాదు, అది ఎన్నుకునే విధానం ముఖ్యం అనమాట. ఎవరికైతే ఓటు హక్కు లేదో ఫస్ట్ వాళ్ళందరూ ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత మంచి నాయకుడిని ఎన్నుకుంటే మన యొక్క జీవితాలు బాగుంటాయి, మన దేశం కూడా అభ్యున్నతి చెందుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో దగ్గరలో రాజకీయ నాయకులకు అవగాహన లేనందువల్ల రౌడీ షీటర్లు కానీ హత్యలు అవన్నీ చేసేవాళ్ళు రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అన్నీ ఉండి మనకు ప్రజలకు ఇబ్బంది కల్పిస్తున్నారు. కాబట్టి మనం ఎన్నుకునేటప్పుడే మనము మన యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే అదే మనము మన దేశానికి మంచి సేవ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి మనకు ఇచ్చినటువంటి ఓటు హక్కుని ఎవరికి వేయడం అంతే కదా అని చెప్పనేసి వేయకుండా, ఒకవేళ వేయకపోయినా పర్వాలేదు కానీ మంచి వాళ్ళకి వేయాలి. మీకు ఎవరు లేదనుకోండి, దాంట్లో ఇంకోటి ఏదో ఉంది నోటా అని, అదేదో చేయొచ్చు అంతేగాని మీరు వేయలేదంటే అది వేరే వాళ్ళు అన్ని ఫ్లాక్స్గా పోయి వేసేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇచ్చిన సద్వినియోగం చేసుకొని మనకు ఫస్ట్ మనం మంచిగా దేశానికి పాటుపడితే తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మంచిగానే చేసేదానికి ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన రాజన్న గారికి, NSS PO గారికి నా యొక్క ధన్యవాదాలు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మనకి పరిపాలించాలి లేదా మనకు నచ్చిన వారితో పరిపాలన జరిగేలా చూడాలి. కాబట్టి మనం ఓటు వినియోగించుకోవాలంటే ముందుగా మనకు వయసు వచ్చిందని గుర్తించి
వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ఆ ఓటర్ కార్డు తీసుకొని ఏ ఎలక్షన్ అయినా సరే స్థానిక ఎలక్షన్ నుంచి మొదలుకొని ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో వాటి వరకు కూడా మనం ప్రతి ఎలక్షన్లో కూడా మనము ఓటు ఇవ్వాలి. మనకు నచ్చిన క్యాండిడేట్కే ఇవ్వాలి. ఎవరైతే దేశాన్ని ముందుకు తీసుకెళ్తారో వారికే ఇవ్వాలి. రేపటి రోజున మనము గణతంత్ర దేశంగా ప్రకటించుకుంటాం. ఎందుకు? సెల్ఫ్ గవర్నెన్స్. మనమే పరిపాలకులు. మన మీద మరొకరు పరిపాలకులు లేరు. అంటే ప్రజల చేత ఎన్నుకోబడతారు కాబట్టి వారే పాలకులుగా ఉంటారు. అయితే ఈ విషయంలో మనము ఓటు వేయక నిర్లక్ష్యం చేస్తే పెను ప్రమాదం ఉంది. పెను ప్రమాదం ఎలా ఉందంటే అర్హత లేని వారు నాయకులుగా ముందుకెళ్తారు, మంత్రులుగా ముందుకెళ్తారు, ముఖ్యమంత్రులుగా వెళ్తారు, ప్రధానమంత్రులుగా వెళ్తారు. ఇక దాన్ని ఆపలేం. మనం ఒక సంస్కృతికి మనము అనుమతి ఇచ్చినప్పుడు ఇంత సువిశాలమైన దేశంలో దాన్ని ఆపడం కుదరదు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, ఓటు హక్కు అనేది దేవుడు భగవంతుడు మనకిచ్చిన ఒక వరం, అదొక ఆయుధం. మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టాలి. ఈరోజు ఏదో మనము ఆర్థిక రంగంలో ముందున్నామని అనుకుంటున్నాం, కానీ చాలా ఇతర రంగాల్లో మనము 100 కంటే ఎక్కువ స్థానాల్లో నిలబడి ఉన్నాం. వాటన్నిటిలోనూ మెరుగుపడాలంటే మనమే రేపొద్దున స్థానిక సంస్థల్లో ప్రజానాయకులుగా ఉండాలి, ఎమ్మెల్యేలుగా ఉండాలి, ఎంపీలుగా ఉండాలి, మంత్రులుగా ఉండాలి. మీకు దేవుడు అనుగ్రహిస్తే మీరు సీఎంలుగా, పిఎంలుగా మీరు ఎదగాలి. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఈ రోజున్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారని? ఆయన ఎన్నో దశాబ్దాల కాలంలో కష్టపడ్డారు పార్టీ కోసం. ఏదైతే ఒక పట్టుదల ఉందో దానికి కట్టుబడ్డారు. 92లో వారు ప్రారంభించిన ఒక మంచి పోరాటం ఈరోజు 2024లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ప్రధాని మోడీని మీరు ఆదర్శంగా తీసుకొని ఎవరికి కూడా ఇదేదో ఫ్యామిలీ వారసత్వం అని లేకుండా ఎవరైనా సరే ప్రధానమంత్రి అవ్వచ్చు. దానికి నరేంద్ర మోడీ గారే నిదర్శనం. కాబట్టి మనమందరం కూడా పరిపాలన జరగాలనే తపన కలిగి అవకాశం వచ్చినప్పుడు మనమే పరిపాలించాలి తప్ప ఎవరో పరిపాలిస్తారులే అని కాదు ఓటు హక్కు వాడాలి. కాబట్టి ఓటు హక్కుని మీరు వినియోగించుకోండి. దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం, అభివృద్ధి చేసుకుందాం. అన్ని అంశాల్లోనూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన దేశంగా వాడుకోవాలంటే మంచి గవర్నెన్స్ ఉండాలి, గుడ్ గవర్నెన్స్ ఉండాలి, సెల్ఫ్ గవర్నెన్స్ ఉండాలి. అందులో సెల్ఫ్ అన్నప్పుడు మనము కూడా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ విధంగా ముందుకెళ్తూ ఈ ఓటు హక్కుని ఎవరు నిర్లక్ష్యం చేయకుండా, మీ ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉంటారు, 18 నిండుల వాళ్ళు ఉంటారు, వారందరికీ దీని గురించి చెప్పండి. ఓటు హక్కు వినియోగించుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత తనిఖీ చేసుకోవాలి. వాళ్ళు లిస్ట్ ఇచ్చినప్పుడు మన నంబర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేకపోతే మనం అక్కడికి వెళ్ళి ఏదైతే కేంద్రాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే ఓటు హక్కు మీకు ఇస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎంతమంది అయితే ఓటర్లు ఉన్నారో వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్చలు జరిగే విధంగా మీరు ముందుకెళ్లాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. విద్యార్థులకు ఓటర్ దినోత్సవ సందర్భంగా మంచి విషయాన్ని తెలియజేసేందుకు సార్కి తెలియజేస్తాం. ఈ ఓటర్ దినోత్సవ సందర్భంగా పంచప్రణం అనే ఒక ప్రమాణం చేయాలి. అది ఎప్పుడు కూడా చేయాలని చెప్పి సార్ చెప్తాడు. మీ కుడి చెయ్యి ఇలా ముందుకు పెట్టండి. ప్రతిజ్ఞ చేసేటప్పుడు మనం ఏం చేస్తామో అది అందరూ పిల్లలు కొద్దిగా వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్తూ మనం స్కూళ్ళల్లో రెడ్ ఎలా చేస్తామో ఆ విధంగా నేను చెప్పిన దాన్ని రిపీట్ చేయండి. As a proud citizen of India, I commit to uphold and imbibe the principles of Panchapran in my life. I resolve to make India a developed nation by 2047. I resolve to remove
any trace of colonial mindset. I resolve to take pride in our legacy. I resolve to strengthen the unity of our nation. I resolve to fulfill the duties of the citizens. Honesty. I have recited the Panchaprana pledge under Sankalp, Saksta, and I will follow in my life.